హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో మగ్గం వర్క్ డిజైన్స్ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది ఒక్కసారి కింద వచ్చేసి పెసర గ్రీన్ అనమాట బోర్డరు, పైన వచ్చేసి బ్లూ అండి, బ్లూ కలర్, కృష్ణ బ్లూ కలర్ శారీ అనమాట. దీనికి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇలా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇలా డిజైన్ చేసాను. ఇలా ఇది బ్యాక్ పొజిషన్ అనమాట. ఇలా బ్యాక్ పొజిషన్, ఇది వచ్చేసి ఇట్లా బ్యాక్ పొజిషన్, ఇలా బ్యాక్ పొజిషన్. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైన్స్ అండి, ఇలా లైన్స్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా లైన్స్ డిజైన్ ఇచ్చాం. ఇలా ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్, ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఇంకో శారీ అనమాట. పింక్ కలర్ బోర్డర్ కి బోర్డర్ వచ్చేసి టిష్యూ శారీ అనమాట. మిడిల్ అంతా లైట్ కోరా కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇట్లా చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మరి ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది. కింద మోనాలిసా బీడ్స్ బాకీ ఉన్నాయండి, టైం సరిపోలేదు, అందుకే వేస్తాం. వీడియో కంప్లీట్ అయిన తర్వాత వేస్తాము. వీలైతే ఆ పిక్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాం అనమాట. ఇలా అప్పుడు వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇందాక చూపించిన బ్లూ కలర్ శారీ బ్లౌజ్ ఉంది కదా, దానికి కూడా ఉంది, వేయాలి. వేసిన తర్వాత వీలైతే దాన్ని కూడా పిక్ పెడతామండి. ఇలా ఈ కాంబినేషన్లో ఈ కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి. బాగా అందరూ ఎక్కువ బాగా ఇష్టపడుతున్నారు అనమాట. చూడండి, ఇది బ్లౌజ్ వచ్చి మనకి చాలా హెవీగా కనిపిస్తుంది అండి. వర్క్ వచ్చేసి హెవీగా కనిపిస్తుంది. బ్లౌజు మనకి బరువుగా ఉండదు, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. వర్క్ నాట్ వర్క్ అనమాట. నాట్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్. ఇది చాలా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మనకి వేసుకున్నా హెవీ అనిపించదు, యూజ్ చేసినా కూడా. చూడటానికి మాత్రం హెవీ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిజైనర్ పీస్ అండి. ఇది వచ్చేసి గ్రీన్, బాటిల్ గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ అనమాట. డిజైనర్ పీస్ శారీ. శారీ చూడండి ఎంత బాగుందో. దీనికి వచ్చేసి బ్లౌజ్ వాళ్ళు అలాగే బ్లౌజ్ సెలెక్షన్ కూడా వాళ్ళు డిజైనర్ గా సెలెక్షన్ చేసుకున్నారండి. ఇలా వీ కట్ లో థ్రెడ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. కట్ వచ్చి ఇలా వీ కట్ వస్తుంది. వీ కట్ లో ఇలా థ్రెడ్ మోడల్ అండి. ఇదిగోండి బ్లౌజ్ వీ కట్ లో ఇలా థ్రెడ్ మోడల్ బ్యాక్ సైడ్. ఇలా చాలా బాగుంటుందండి, యూజ్ చేసిన తర్వాత బాగుంటుంది. వెస్టర్న్ స్టైల్ అన్నమాట. వెస్టర్న్ స్టైల్, వెస్టర్న్ స్టైల్. దీనికి రిఫరెన్స్ కూడా నేను యాడ్ చేస్తానండి. చూడండి ఎంత బాగుందో. తను వైట్ గా ఉంటుందన్నమాట. ఈ కస్టమర్ పేరు సంజయ. తను వైట్ గా ఉంటుంది. చూడండి, ఇదిగో రోజు పెటల్ అనమాట. రోజు పెటల్ హ్యాంగింగ్ చివరిలో ఇలా రోజు పెటల్ ఇచ్చాం. చూడండి, ఇవి చిన్నగా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, ఇలా క్యూట్ గా. ఇదిగోండి ఇట్లా వైట్ గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది తను వైట్ గా ఉంటుంది. ఇదిగోండి
ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వీ కట్ అన్నమాట. వీ కట్ ఇలా సన్నగా క్యూట్ గా ఉంది తను కూడా. ఇలాగే బ్లౌజ్ కూడా సన్నగా క్యూట్ గా ఉందన్నమాట. ఇలా ఇదిగోండి, నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ రెండు సేమ్ అయినా కూడా బాగుందండి. బ్లౌజ్ మాత్రం సేమ్ అయినా కూడా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చేసింది. ఇలా సింపుల్ గా ఇచ్చి ఓన్లీ పైపింగ్ ఇచ్చాం. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. క్రషింగ్ శారీ. క్రషింగ్ శారీ ఇలా క్రషింగ్ శారీ ఉల్లి పుట్టు కలర్ అంటాం కదా, ఆ కలర్ అండి. ఇది నైట్ పార్టీ వేర్కి వాటికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఈ నెక్ మోడల్ అండి. ఇది కొంచెం ఏమనుకోకుండా బ్లౌజు హెమ్మింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇలా వస్తుంది వరకే మీకు. ఇలా బ్యాక్ సైడ్ ఈ నెక్ వస్తుందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఈ షేప్ వస్తుంది ఇట్లా. ఓ హెమ్మింగ్ అవ్వకపోవడం వల్ల అది కనిపిస్తుంది. ఇట్లా వస్తుంది నెక్ వచ్చేసి అలా వస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇలా. టైం లేదు, వీళ్ళకి డెలివరీ ఇచ్చేస్తాము, అందుకని ఇంకా అర్జెంటుగా వీడియో చేస్తూ వాటిల్లో ఒకటి ఇలా నార్మల్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి. అందుకని తెలియడం కోసమని ఇది ఒకటి చేసామన్నమాట. ఇలా బోట్ నెక్, డ్రాప్ మోడల్, బాదం షేప్ ఏదైనా సరే, లేడీస్ మోడల్ ఏదైనా సరే స్టిచ్ చేస్తామన్నమాట. ఇదిగోండి, ఇదిగో ఇదొకటి మగ్గ వర్క్ బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, ఇది ఒక మగ్గ వర్క్ బ్లౌజు. బ్యాక్ పొజిషన్ ఇది, బ్యాక్ పొజిషన్ ఇది, ఫ్రంట్ పొజిషన్ ఇది అనమాట. ఈ యొక్క రెండు హ్యాండ్స్, రెండు హ్యాండ్స్ ఇట్లా, రెండు హ్యాండ్స్ అనమాట. ఇది బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చామండి. ఇలా మెరూన్ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ తోటి. ఇప్పుడు దీనికి ఇదే కలర్ వాడించుకుంటారు కదా ఎక్కువ, అంటే కొంచెం లైట్ సిల్వర్ మిక్స్డ్ మీద ఇప్పుడు ఎక్కువ డిజైనర్ పీసెస్ కి ఎక్కువ అలా యూజ్ చేస్తున్నారు కదా. ఇలా రెయిన్బో కలర్స్ తోటి ఇలా కుందన్స్ పూసతోటి ఇలా డిజైన్ చేసామండి. ఇలా ఇది సింపుల్ గా మెరూన్ మీద ఇలాంటి కాంబినేషన్స్ బాగా లుక్ వస్తాయండి. బుటీ కూడా చూసారా ఎలా హెవీగా కనిపిస్తుందో, కొంచెం కొంచెం మోతీ టచ్ చేస్తూ అలా బుటీ ఇచ్చాము. ఇది మనకి మల్టీ పర్పస్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా బుటీస్ చూడండి, ఇలా ఇలా బుటీస్ కూడా ఇలా హెవీగా కనిపిస్తున్నాయి అనమాట. హెవీగా ఇలా క్రాసుల మీద ఇచ్చాము. ఇది మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేటప్పటికి చాలా దగ్గరగా నీట్ గా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. క్లాత్ విడిగా ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బాగా తెలుస్తుందండి. ఇది ఒక డిజైన్ బ్యాక్ పొజిషన్. హ్యాండ్స్ వచ్చేసేటప్పటికి మనకి ఇలా చెక్స్ డిజైన్ అండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వస్తుంది. ఇలా చెక్స్ డిజైన్, ఇలా క్రాసుల్లో, ఇలా క్రాసుల్లో, ఇలా క్రాసుల్లో చెక్స్ డిజైన్ అనమాట. చెక్స్, ఇలా చెక్స్ మధ్యలో కూడా ఇలా మోతీ ఇస్తూ, ఇది ఒక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా మనం చెక్స్ మధ్యలో ఫ్లవర్ మోతీ ఇచ్చేటప్పటికి ఇది ఒక ఫ్లవర్ లాగా డిజైన్ అయిపోతుంది. ఇది ఇలా ఈ టైప్ కూడా సింపుల్ గా చాలా ఇష్టపడతారు అనమాట. చాలా మంది ఇష్టపడతారు ఈ టైప్ లో కూడా. ఇందాక బ్యాక్ లో చూపించిన బోర్డర్ వచ్చేసి ఇక్కడ ఇలా డిజైన్ చేసాము. పైకంతా ఇలా చెక్స్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇలా ఇక్కడ కూడా మిడిల్లో కూడా మనం కావాలి అంటే చిన్నది ఏదైనా కుందనగానే ఏమైనా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ దీనికి వచ్చేసి ఇలా చాలన్నారు వాళ్ళు, అందుకని ఇలా చేసాము. కొంచెం పెట్టుకుంటేనేమో కొందరికేమో ఓవర్ అని అనుకుంటారు, కొందరేమో లైట్ ఇలా చాలు ఇలా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళకి ఇలా అండి, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకని దీనికి ఇలా సెట్ చేసాము. ఇదొక హ్యాండ్ అనమాట. ఇదొక హ్యాండ్, ఇదిగోండి ఇదొక హ్యాండ్. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు అందరూ ఎక్కువ హ్యాండ్స్ హెవీగా బ్యాక్ సైడ్ చాలా సింపుల్ గా చాలు అంటున్నారు కదా, అలా అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ అనమాట. ఇలా ఫ్రంట్ చిన్న బుటీ ఇచ్చాము. ఇలా ఫ్రంట్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకేనా అండి? చూడండి, ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇట్లా, ఇది